హలో స్నేహితులారా, ఈరోజు మనం అదృష్టం దురదృష్టం అనే టాపిక్పై ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో జంబులింగం అనే ఒకడు ఉండేవాడు. వీడి అదృష్టం ఏనుగు తోక మీద ఉన్న ఈకంతుంటే, దురదృష్టం మాత్రం ఏనుగంతుండేది. జంబులింగం పుట్టినప్పుడే అతని తల్లిదండ్రులు కాలం చేశారు. వీడి బాగోగులను వీరి తాతగారు చూసేవారు. 5 ఏళ్ళు నిండిన మనోడిని చదువులో వేశారు వీరి తాతగారు. వీడు బాగా చదివి పౌర్ణమి నాటి చంద్రుడిలా అందరికీ వెన్నెల లాంటి జ్ఞానం పంచుతాడనుకుంటే, వాడికే సరిగ్గా చదువు అబ్బక వాడి జీవితాన్ని అమావాస్య చేసుకున్నాడు జంబులింగం. చదువు అబ్బని జంబులింగం చిన్నా చితక పనులు చేసుకుని బతికేద్దాం అనుకున్నాడు. మొత్తానికి పెళ్ళిళ్ళకి పందిరి వేయడం నేర్చుకున్నాడు. మనోడికి ఎండాకాలంలో వర్షం పడినట్టు అప్పుడే ఒక పెళ్ళికి పందిరి వేయమని కబురు వచ్చింది. కరువులో ఉన్నోడికి అరువు దొరికినంత ఆనందంగా ఎగిరిపడ్డాడు మన జంబులింగం. ఇక వెంటనే వెళ్ళి పందిరి వేసేశాడు. కానీ ముందే చెప్పాగా, వీడి అదృష్టం అడుక్కు తింటుంటే దురదృష్టం మాత్రం దగ్గర బంధువుగా వచ్చి కూర్చుంటుందని. పందిరి వేసిన 10 నిమిషాలకి పెళ్లి కూతురు ప్రేమించిన వాడితో పారిపోయింది. మనోడు పందిరి వేసిన డబ్బులు అడిగితే, ఇప్పుడు కాదు తర్వాత ఇస్తామని పంపించేశారు. పెళ్లి కూతురు తండ్రికి కష్టం వచ్చింది, మనోడికి నష్టం వచ్చింది. ఆ పెళ్ళి మాత్రం పట్నం పోయింది. ఇక తన కష్టాలకి తనకే విసుగొచ్చి, తనకొక తోడు వస్తే తన జీవితంలో మార్పు రావచ్చేమో అని పెళ్ళని చూడడానికి బయలుదేరాడు మన జంబులింగం. ఇది తెలిసిన బంధువులు, చుట్టాలు, తన దగ్గర వాళ్ళందరూ కూడా ఎవరో తన పిల్లని ప్రాణాలతో తీసుకుపోయి ఎముడుస్తున్నాడా అని భయపడినట్టుగా ఎటోలటు పారిపోయి జంబులింగం మొహం మీదే తలుపు వేసేసేవారు. పెళ్ళికి పిల్ల దొరకలేదు, ఆదాయం లేదు, పని లేదు. ఇక ఏం చేయాలరా దేవుడా అని తన దురదృష్టానికి తానే బాధపడుతూ కూర్చున్నప్పుడు ఒక కబురు వచ్చింది. తలనొప్పితో బాధపడుతున్న వాడి తలపై తాటికాయ పడ్డట్టు మీ తాత చనిపోయాడురా అనే విషయాన్ని చెరువు గట్టు మీద ఉన్న మన జంబులింగానికి తెలిసింది. ఇక అంతే, తనకున్న చిట్ట చివరి ఆధారం కూడా తెగిపోయింది. ఇక అన్ని అంత్యక్రియలు కార్యక్రమాలు ముగించుకుని ఇంట్లో కూర్చొని జీవితం గురించి ఆలోచించసాగాడు. ఇది చూసిన జనాలు ఇప్పుడు ఎలా బ్రతుకుతాడో అనే ఆసక్తి తప్ప ఆదుకోవాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. ఇంతలో జంబులింగం ఉండే రాజ్యంపైకి అకస్మాత్తుగా పరాయి దేశ రాజు యుద్ధానికి వస్తున్నాడు అనే వార్త వ్యాపించింది. దీంతో స్వదేశీ రాజు సైన్యంలోనికి యువకులను చేరవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశారు. ఇక 1000 తెల్ల వెంట్రుకల్లో ఒక నల్ల వెంట్రుక మొలిచినప్పుడు ముసలాడు ఎంత ఆనందపడతాడో, తనకున్న దరిద్రంలో అదృష్టం వచ్చిందని జంబులింగం అంతే ఆనందపడ్డాడు. వెంటనే జంబులింగం సైన్యంలో చేరడం జరిగింది. సమయం లేకపోవడంతో పూర్తి స్థాయి సైనిక శిక్షణ లభించలేదు మన జంబులింగానికి. అయితే యుద్ధం రానే వచ్చింది. మన జంబులింగం ఒక బల్లెం కత్తి పట్టుకొని యుద్ధం రంగంలోకి అడుగుపెట్టాడు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మనోడు కూటి కోసం కాటికి పోయే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. అయితే యుద్ధం ప్రారంభం అయ్యింది. దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇంతలో మనోడి వెనక 5 శత్రు సైనికులు వెంబడించి పట్టుకున్నారు. జంబులింగానికి ఏమి చేయాలో తోచక పిచ్చివాడిలా నటించాడు. ఇది చూసిన శత్రు సైనికులు, ఈ రాజుకి సైనికులు లేక పిచ్చివాళ్ళని పెట్టుకున్నాడని నవ్వుతూ, పిచ్చివాళ్ళైనా సరే యుద్ధ రంగంలో విడిచిపెట్టకూడదని చంపకుండా కొట్టి వదిలివేశారు. అయితే మన జంబులింగం ఆ గాయాలతో నొప్పులతో కుర్రో ముర్రో అంటూ ఆ రోజుటి యుద్ధం ముగించుకొని శిబిరానికి చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత రోజు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ, ఎందుకైనా మంచిదని దగ్గరలో దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి తన కష్టాల్ని ఆ దేవుడితో చెప్పుకుంటూ ప్రార్థించసాగాడు. కుక్క కరిచిన వాడికి మందు ఫ్రీగా దొరికినట్టు అక్కడే ఉండి జంబులింగం చెప్పిన ఆ కథ మొత్తం విన్న ఒక సాధువు అతని దగ్గరికి వచ్చి ఒక మహిమ గల ఉంగరాన్ని ఇచ్చి, ఇది చేతివేళ్ళకు పెట్టుకో, నీకు దురదృష్టం పోయి అదృష్టం పడుతుంది అన్నాడు. ఇక జంబులింగం ముఖం మండుటెండలో చల్లని ఐసుగడ్డలా చల్లబడిపోయింది. వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుని చేతివేళ్ళకి తొడుక్కొని మరునాడు యుద్ధరంగంలోకి వెళ్ళి అడుగుపెట్టాడు. అయితే అది యుద్ధం చివరి రోజు. శత్రురాజు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు స్వదేశీ రాజు యొక్క సైన్యాధ్యక్షుడు తన సైనికులలో ఎవరు గొప్పగా యుద్ధం చేస్తున్నారో అని చూస్తున్నాడు.
ఇంతలో సైన్యాధ్యక్షుడి కన్ను మన జంబులింగంపై పడింది. చేతికి మహిమగల ఉంగరం పెట్టుకున్నప్పటికీ జంబులింగం భయం వదలక తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంతలో శత్రు సైనికుడు ఒకడు ఒక బల్యాన్ని తన వైపుగా విసరడం చూసి మోర్చపోయి క్రింద పడ్డాడు. అయితే ఆ బల్యం పోయి మరో శత్రు సైనికుడికి తగిలి అతడు మరణించాడు. అలాగే జంబులింగం క్రింద పడేటప్పుడు అప్పటికే గాయాలతో ఉన్న శత్రు సైనికుడు క్రింద పడి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన జంబులింగం అమాంతం మోర్చబోయి అతనిపై పడటంతో ఆ శత్రు సైనికుడి కత్తి వాడికే తగిలి మరణించాడు. ఇదంతా చూస్తున్న సైన్యాధ్యక్షుడు వారెవ్వా, ఈ వీరుడెవరో గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, తన మెరుపు వేగంతో తప్పించుకోవడమే కాక ఒకే దెబ్బతో ఇంకొక సైనికుడిని కూడా మట్టు పెట్టాడు అని గొప్పగా రాజుకు చెప్పసాగాడు. రాజు కూడా ఆసక్తి కలిగి జంబులింగం వైపు చూశాడు. ఇంతలో మన జంబులింగం ఎప్పుడు లేనిది నా దురదృష్టం అదృష్టంగా మారింది, బహుశా ఈ ఉంగరం వల్లే అనుకుంటూ తనను వెంబడిస్తున్న శత్రు సైనికుల నుండి తప్పించుకోవడానికి యుద్ధరంగం నుండి కొంచెం దూరంగా ఉన్న చెట్టుపై ఎక్కాడు. ఇంతలో శత్రు సైనికులు కూడా వెంబడిస్తూ అక్కడికి వచ్చారు. అయితే జంబులింగం నిల్చున్న చెట్టు కొమ్మ బాగా ఎండిపోయి ఉండటంతో అది విరిగి అక్కడికి వచ్చిన శత్రు సైనికుల తలలపై పడి వారు మరణించారు. ఇది చూసిన రాజు ఈ సైనికుడు తన బలంతో కాకుండా తన బుద్ధిని ఉపయోగించి కూడా శత్రు సైనికుల్ని ఓడిస్తున్నాడు అని ఇతనికి ఉన్నత పదవి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఇక యుద్ధం ముగిసింది. రాజు అనుకున్నట్టుగానే జంబులింగానికి అశ్వనాయకుడిగా పదవినిచ్చాడు. అయితే జంబులింగంకి తెలుసు తనకు అదృష్టం వల్ల ఈ పదవి వచ్చిందని. ఉంగరం ఉన్నంత వరకు అదృష్టం ఉంటుంది, తర్వాత ఉండదు. ఏదో ఒకరోజు తన సత్తా గురించి రాజుకు తెలిసిపోయే అవకాశం ఉందని భావించి ఈ అదృష్టం ఒక అవకాశం మాత్రమే, ఆ అవకాశాన్ని స్థిరం చేసుకోవాలంటే తనకు ఈ ఉంగరం అవసరం ఉండకూడదు. అంటే తాను అన్ని విద్యలు సొంత సామర్థ్యంతో నేర్చుకోవాల్సి ఉంటుందని భావించి ఒక మంచి గురువును ఎంచుకొని విద్యను నేర్చుకుని నిజమైన సైనికుడిగా మారాడు. తనకు ఆ ఉంగరం అవసరం ఇప్పుడు లేదు. ఇక మనం కూడా మనల్ని దురదృష్టం వెంటాడిన అదృష్టం వరించిన మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. మనం యొక్క విజయాన్ని స్థిరం చేసుకోవాలి.